వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కోర్టు ఒక చాలా ముఖ్యమైన తీర్పిచ్చింది. అదేంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిందితుడు కాదు, ఈ కేసులో ఆయన ప్రమేయమేమీ లేదని చాలా స్పష్టంగా చెప్పేసింది. అంటే చట్టపరంగా చూస్తే ఇదొక క్లోజ్డ్ చాప్టర్. కాని ఈ తీర్పు ఒక పెద్ద ప్రశ్నను మాత్రం అలాగే వదిలేసింది. దాని గురించే ఈరోజు మనం లోతుగా మాట్లాడుకోబోతున్నాం. ఇక్కడే అసలు విషయమంతా ఉంది. చూడండి, కోర్టు ఆయన్ని నిందితుడు కాదు అన్నప్పుడు, ఆ కేసుతో సంబంధం లేదని చెప్పినప్పుడు అంత క్లియర్గానే ఉన్నట్టనిపిస్తుంది. కాని ఘటన జరిగిన రోజు ఉదయం ఆయనకొక చాలా కీలకమైన ఫోన్ కాల్ వచ్చింది. మరి అలాంటప్పుడు కనీసం ఒక సాక్షిగా కూడా ఎందుకు విచారించలేదు? ఈ ప్రశ్నకు సమాధానం అంత సింపుల్ కాదు. దాని వెనుక ఒక పెద్ద టెక్నికల్ రీజన్ ఉందన్నమాట. సరే, ముందుగా అసలు అఫీషియల్గా కోర్టేం చెప్పిందో చూద్దాం. సిబిఐ కోర్టు జగన్ గారిని నిందితుడుగా ఎందుకు పరిగణించలేదు అనేదానికి కారణాలను చాలా క్లియర్గా చెప్పింది. కోర్టు తన తీర్పులో ఒక 4 ముఖ్యమైన పాయింట్స్ చెప్పింది. మొదటిది, జగన్ గారికి వివేకానందరెడ్డి గారికి మధ్య ఎలాంటి పర్సనల్ గొడవలు ఉన్నాయని చెప్పడానికి ఒక్క ఆధారం కూడా లేదు అనింది. సునీతారెడ్డి గారు కూడా దీనికి సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు ఇవ్వలేదని చెప్పింది. రెండవది, అందుకే ఛార్జిషీట్లో ఆయన పేరు ఎక్కడా పెట్టలేదని. ఇక మూడోది, ఆ ఉదయం వచ్చిన ఫోన్ కాల్ని బేస్ చేసుకుని ఆయన పాత్రపై దర్యాప్తు చేయడం అనవసరమని తేల్చి చెప్పింది. అంటే ఫైనల్గా కోర్టేం చెప్పిందంటే, ఇక జగన్ గారి పాత్ర గురించి కాదు, దర్యాప్తు డైరెక్షన్ మొత్తం మార్చేసి కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డి మధ్య జరిగిన సంభాషణలపై ఫోకస్ పెట్టండి అని చెప్పేసింది. సో లీగల్గా జగన్ గారి ప్రమేయానికి ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టిందనమాట. సరే, చట్టపరంగా కోర్టు చెప్పింది క్లియర్గానే ఉంది. కాని చాలామందికి ఒక లాజికల్ క్వశ్చన్ వస్తూనే ఉంది. అదేంటంటే, నిందితుడు కాదు ఓకే, మరి సాక్షిగా ఆయన పాత్ర ఏంటి? ముందుగా మనం నిందితుడు, సాక్షి ఈ 2 పదాల మధ్య తేడా ఏంటో సింపుల్గా అర్థం చేసుకుందాం. నిందితుడు అంటే నేరంలో ప్రమేయం ఉంది అని అనుమానించే వ్యక్తి. ఇన్వెస్టిగేషన్ అంతా వాళ్ల చుట్టూనే తిరుగుతుంది. కాని సాక్షి అంటే జస్ట్ ఆ ఘటన గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిన వ్యక్తి. వాళ్లు విచారణకు హెల్ప్ చేయడానికి మాత్రమే స్టేట్మెంట్ ఇస్తారు. జస్ట్ కామన్ సెన్స్తో ఆలోచిద్దాం. మన ఏరియాలో ఏదైనా చిన్న గొడవ జరిగినా పోలీసులేం చేస్తారు? చుట్టుపక్కల అందర్నీ అడిగి వివరాలు తెలుసుకుంటారు గదా. మరి ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు తెల్లవారుజామున మొదటి సమాచారం అందుకున్న వ్యక్తులలో ఒకరైన జగన్ గారిని కనీసం ఏం జరిగిందని కూడా ఎందుకు అడగలేదు? ఈ డౌట్ రావడం చాలా సహజం. ఈ కేసులో లీగల్ యాంగిల్స్ ఒకెత్తైతే పొలిటికల్ యాంగిల్ కూడా ఉంది. ముఖ్యంగా దర్యాప్తు విషయంలో జగన్ గారి స్టాండ్ టైంతో పాటు ఎలా మారుతూ వచ్చిందో చూస్తే ఈ సిచ్యువేషన్ ఇంకా కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది. ఈ టైమ్లైన్ చూడండి. మార్చి 2019 ఘటన జరిగిన వెంటనే జగన్ గారు ఏమన్నారు? ఇది పొలిటికల్ మర్డర్, వెంటనే సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి అని గట్టిగా డిమాండ్ చేశారు. కట్ చేస్తే కొన్ని నెలలకే మే 2019లో ఆయన సీఎం అయ్యారు. ఆ తర్వాత సెట్ రిపోర్టేమో ఇది ఫ్యామిలీ మ్యాటర్ అని చెప్పింది. వెంటనే జనవరి 2020లో ఆయనే స్వయంగా వేసిన సిబిఐ ఎంక్వైరీ పిటిషన్ని ఆయనే వెనక్కి తీసుకున్నారు. ఇక్కడే కదా అందరికీ వచ్చే డౌట్, మొదట అంత గట్టిగా అడిగిన దర్యాప్తు పవర్లోకి రాగానే ఎందుకు వద్దనుకున్నారు? సరే, ఇప్పటిదాకా మనం ప్రశ్నలు చూసాం గదా. ఇప్పుడు అసలు సమాధానంలోకొద్దాం. జగన్ గారిని సాక్షిగా కూడా ఎందుకు విచారించలేకపోయారు అనడానికి వెనుక ఒకే ఒక్క టెక్నికల్, లీగల్ కారణం ఉంది. మొత్తం కథను మార్చేసిన ఒకే ఒక్క పాయింట్ ఏంటంటే, ఆ రోజు ఉదయం వచ్చిన ఫోన్ కాల్ జగన్ గారి పర్సనల్ నంబర్కి రాలేదు. ఇదే అసలైన ట్విస్ట్. ఈ ప్రాసెస్ని సింపుల్గా అర్థం చేసుకుందాం. ఫస్ట్, ఫోన్ కాల్ వచ్చింది నవీన్ రెడ్డి అనే వ్యక్తికి. ఆయన ఆ ఫోన్ని జగన్ గారికి ఇచ్చారు. ఇప్పుడు సిబిఐ చట్ట ప్రకారం జగన్ గారిని విచారించాలంటే ఏమవ్వాలి? నవీన్ రెడ్డి సాక్షిగా ముందుకొచ్చి, అవును సార్, నేను ఫోన్ ఇచ్చాను, జగన్ గారే మాట్లాడారు అని అఫీషియల్గా చెప్పాలి. ఆ ఒక్క స్టేట్మెంట్ లేకపోతే జగన్ గారు ఆ కాల్లో ఉన్నారని ప్రూవ్ చేయడానికి సిబిఐ దగ్గర ఎలాంటి ఆధారమూ ఉండదు. చూసారా ఎంత టెక్నికల్ పాయింటో? అదన్నమాట సంగతి. ఈ ఒక్క టెక్నికల్ రీజన్ వల్లే, అంటే ప్రూవ్ చేయడానికి కావాల్సిన ఆ కీలకమైన స్టేట్మెంట్ లేకపోవడం వల్లే సిబిఐ లీగల్గా ముందుకు వెళ్లలేకపోయింది. అందుకే నిందితుడుగా కాదు కదా, కనీసం సాక్షిగా కూడా పిలవలేకపోయింది. మనం మొదట్లో అడిగిన ప్రశ్నకి అసలు సమాధానం ఇదే. సో ఈ మొత్తం డిస్కషన్ తర్వాత మనకు 2 వేర్వేరు విషయాలు క్లియర్గా అర్థమవ్వాలి. ఒకటి, చట్టపరంగా కేస్ ఎక్కడుంది అనేది. 2, రాజకీయంగా ఎలాంటి ప్రశ్నలు మిగిలాయి అనేది. ఓకే, ఫైనల్గా మనం 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి,
లీగల్గా జగన్ గారు నిందితుడు కాదు. 2 లాజికల్గా సీబీఐ విచారణపై ఆయన స్టాండ్ ఎందుకు మార్చుకున్నారో తెలియాలంటే సాక్షిగా ప్రశ్నిస్తే క్లారిటీ వచ్చేది. కాని 3 టెక్నికల్గా ఆ ఫోన్ కాల్ గురించి కీలకమైన వాంగ్మూలం లేకపోవడం వల్ల ఆయనను సాక్షిగా పిలిచేందుకు కూడా లీగల్ బేసిస్ లేకుండా పోయింది. సో ఫైనల్గా చెప్పాలంటే కోర్టు తీర్పుతో లీగల్ రోడైతే క్లియర్ అయింది. కానీ ఈ కేసు చుట్టూ ఉన్న పొలిటికల్ ప్రశ్నలు మాత్రం జనాల మధ్య అలాగే మిగిలిపోయాయి.